హరే కృష్ణ, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ క్రియేటివ్స్. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ నేను కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి మనము షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. సో 15.5 లెంత్, టోటల్ లెంత్ వచ్చేసి తీసుకున్నాను. 1 ఇంచ్ ఖర్చులకు వెళ్ళిపోతుందండి మనకి. షోల్డర్ విడ్త్ వచ్చేసి నేను 5.5 తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ వెస్ట్ సైజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ అండి, అంటే 30 ఇంచుల నడుము ఇది. సో 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా మనం డాట్స్ కోసం తీసుకోవాలి. అండ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం డ్రా చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ ఖర్చు. ఇక్కడ 9 ఇంచెస్ ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఆర్మ్ డౌన్ మీద బేస్ అయి ఉంటుందండి. ఇది వచ్చేసి ఆర్మ్ డౌన్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని మనము ఇక్కడ తీసుకోవాలి. లేదు మీరు మీ దగ్గర మెజర్మెంట్స్ లేకపోతే ఆది బ్లౌజ్ పెట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వదిలేసేయండి. ఇక్కడ హాఫ్ ఇక్కడ నుంచి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఖర్చులలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది మనకు కౌంట్ ఉండదు. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని మంచి టిప్స్ కోసం నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ టిప్ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీకు భుజాలు జారిపోతున్నాయి అనుకోండి, ఇటువైపు మనము నెక్ వైపు ఇటు సైడ్ కొంచెం ఈ విధంగా లైట్గా క్రాస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఇక్కడే తీసుకోవాలి, కానీ ఇటు సైడ్ తీసుకోవద్దండి, ఇటు సైడ్ తీసుకోవద్దు, ఇటువైపు తీసుకోవాలి. నెక్కి బోట్ నెక్ అయితే మనం అటువైపు డౌన్ చేస్తాము, అండ్ నార్మల్ నెక్కి ఇటువైపు డౌన్ చేస్తాము. సో ఈ టిప్స్ మీకు యూజ్ అయినాయి అనుకుంటే నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.